జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన హిత్తర్లో హత్తరయింది. టీడీపీ కార్యకర్తలు అనాలో టీడీపీ రౌడీలు అనాలో తెలియదు కానీ మొత్తానికి రాళ్ళు రప్పలు విసిరేశారు. ఈ రాళ్ళు రప్పలు విసిరినప్పుడు కొన్ని జగన్మోహన్ రెడ్డి అనుచరుల మీద పడ్డాయి, కొన్ని జనాల్లో పడ్డాయి, మరికొన్ని పోలీసు వాళ్ళకే తగిలాయి. ఒక ఇద్దరు పోలీసులు హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు ఈ పని? టీడీపీలో రౌడీలు ఉన్నారా? ఇలాంటి వెధవలు ఉన్నారా? జగన్ వస్తే ఏమవుతుంది? నిజాయితీతో జగన్ ఉన్నప్పుడు, నిజాయితీ పరులు టీడీపీ అయినప్పుడు ఎందుకు ఇలా రాళ్ళు విసురుకోవడం? అంటే జగన్ అంటే ఉత్సన వస్తే ఏమవుతుంది? ప్రజాదరణ కనుక జగన్మోహన్ రెడ్డికి కలిగితే టీడీపీకి నష్టం వస్తుందని ముందుగానే ఊహించి ఈ రాళ్ళు రప్పలు. చంద్రబాబు నాయుడు గారే మొన్న అన్నారు, జగన్ నన్ను జైల్లో పెట్టించాడని. నేను కూడా ఏం ఆధారాలు లేకుండా జగన్ని జైల్లో పెట్టిస్తే అర్థం ఏముంటుంది? నేరం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి, కానీ నేరం రుజువు కాలేదు కదా అని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి ఆపోజిట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళు జెన్యున్గానే ఉన్నారు. కార్యకర్తలే గుండల్లాగా రౌడీలాగా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఫ్యామిలీ ఏమైపోవాలి? ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఆయన చేసిన నేరమేమీ లేదు, ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన డ్యూటీ అది. తిప్పి కొడితే 25,000 జీతం ఉండదు. ఆయన పోతే ఆయన కుటుంబం రోడ్డున పడుతుంది. టీడీపీ కార్యకర్తలు రాళ్ళ దెబ్బలు. శబాష్.